శోభన్ బాబు గారి అభిమానులందరూ ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక పండగ. పాటలు మీటింగ్ తర్వాత కూడా చాలా పాటలు ఉన్నాయి, లేచిపోకండి. ప్రోగ్రామ్ జరుగుతుంటే మీటింగ్ జరుగుతుంటే లేచిపోతూ ఉంటారు. ఇప్పుడు సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కార్యక్రమానికి అధ్యక్షులుగా సంఖ్యాశాస్త్ర నిపుణులు, అస్మత్ గురుదేవులు, సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ గారిని అధ్యక్ష స్థానం అలంకరించవలసిందిగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ముందు అధ్యక్షుల వారిని పిలవడం కర్తవ్యం, ధర్మం సార్. చాలా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటూ గురువులకున్న స్థానాన్ని, అలాగే గురువుగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలని గుర్తు చేసుకుంటూ దైవజ్ఞ శర్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అడగగానే విచ్చేసినటువంటి కళాపిపాసి, కళాభిమాని, పూర్వ తెలంగాణ రాష్ట్ర సభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారిని, మా బంగారుకొండ మధుసూదనాచారి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఆయన అజాత శత్రువు, నిజంగా ఆయనకి నవ్వడం నవ్వించడమే తెలుసు, జనాల్ని సొంత బిడ్డలుగా చూసుకోవడం తెలుసు. కాబట్టి ఆయన ఇన్ని పదవులు అధిరోహించగలిగారు. రామారావు గారి కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అప్రతిహతంగా రాజకీయాల్లో కొనసాగుతూ ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నటువంటి శ్రీ జిట్టా సురేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాలేదా? ఓకే. శ్రీ అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ మా రామకృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే జనరల్ సెక్రటరీ శ్రీ రామకృష్ణ గారిని, వారిని కూడా సాదరంగా, లాల్ బహదూర్ శాస్త్రి గారిని అధ్యక్ష ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రామకృష్ణ గారు అంటే ఇక ఆయన శోభన్ బాబు గారు వీరాభిమాని, ఆయన ట్రస్ట్లోనే వస్తారు. ఆయన ఎప్పుడు ఆయన అలాగే చూస్తాను నేను. సో వారికి సాదర స్వాగతం పలుకుతూ, తర్వాత శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు జనరల్ సెక్రటరీ, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పుష్పగుచ్ఛంతో శ్రీమతి ఆమని గారు, మా సోషల్ యాక్టివిస్ట్, సామాజికవేత్త, యంగ్ డైనమిక్ పర్సనాలిటీ శ్రీ రావెల రాకేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత మా ఆదర్శ ఫౌండేషన్ చిన్న చిన్న కార్యక్రమాలు మొదలుకొని పెద్ద పెద్ద మెడికల్ క్యాంప్స్ వరకు అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకునేటువంటి మంచి మనసున్న వ్యక్తి, ఎప్పుడు వైట్ అండ్ వైట్, ఎప్పుడు కూడా తెల్లని డ్రెస్లో నిగనిగలాడుతూ మెలమెల్లాడుతూ వచ్చేటువంటి మా కుసుమ భోగరాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుల వారు పద్మారావు గారు, శ్రీ పద్మారావు గారిని వేదిక మీదకి సాదరంగా, సవినయంగా, సగౌరవంగా, భక్తిపూర్వకంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నేను ఒక సామాన్య కార్యకర్తను. ఈ కార్యక్రమంలో అంటారు అధ్యక్షుల వారిగా దర్పం ప్రదర్శించేటువంటి ఇది లేదు. 10 మందిలో కలిసిపోతూ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు ఇదంతా కూడాను వారికి చెల్లుతుంది. వారికి సాదర స్వాగతం. తర్వాత ఇక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత మైక్ మా గురువు గారికి అందజేస్తాను. రండి. ఏ సభా కార్యక్రమం ప్రారంభించినా అందరూ ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి, అలాగే శోభన్ బాబు గారి చిత్రపటానికి పూలమాల. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. నిజమే, తిమిరాన్ని అణచాలంటే ఒక్క దీపానికే సాధ్యం. మరి ఆ దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మనం శుభారంభం, సుసంపన్నం చేసుకుందాం. ఉద్దీప్యస్య జాత వేదో బద్ధన్ నిర్దిమ్మమ పశోగుస్య మహ్యమావహం జీవనంచ దిశో దిశః దీపారాధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే. ఓం పృథివీ శాంత శాగ్నిన శాంత సమే శాంత సుజగుం సమయతు అంతరిక్షగం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగం సుజగం సమయతు. యో శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా సుజగుం సమయతు.
पृथिवी शान्ति अन्तरिक्षकं शान्तिर्जौ शान्तिर्दिशः शान्ति अवान्तर्दिशा शान्ति अग्निश्शान्तिर्वायुश्शान्तिश्चन्द्रमा शान्तिरापश्शान्तिरोषधयश्शान्तिर्वनस्पतयश्शान्ति गौश्शान्तिरजा शान्तिरश्शान्तिः शान्तिरेव शान्ति शान्तिर्मे अस्तु शान्तिः पुष्पावते प्रथमवते फलनेन फलावता अस्मायुव सचित्तरे द्वेरुधः पारयिष्टमः ॐ वायुस्वेदकद्रुकः संवत्सरो विषुवर्णैः इत्यास्ते अनुचरास्तम सुब्रह्मण्योगुं सुब्रह्मण्यो धान्यं धनं वहं पशुपुत्रनाभं शतसंवत्सरं दीर्घमायुः लोका समस्ता सुखिनो भवन्तु। ఇక కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మా గురువు గారు సభాధ్యక్షులు శ్రీ దైవజ్ఞ శర్మ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి అభిమానులందరూ కూడాను తమ అభిమాన నటుడికి పుష్పాంజలి ఘటించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అశోక్ గారు, ఇంకా రవిచారి గారు, నరసింహరావు కొప్పు, హలో హలో, గంగాధర్ గారు, రమణ గారు, వీళ్ళందరినీ వేదిక మీదకి సాదరంగా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు, ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. తడిసిన కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లి, ప్రేమ కన్నా నిపులు లేవు నీకన్నా ఎవరయ్యా మారాదులు, నిన్నెవరు ఏమన్నా నీ దాసులు, జరిగినవి జరిగేవి కలలే అనుకో, జరిగినవి జరిగేవి కలలే అనుకో. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. త్యాగాల జీవితం తన వారి కంకితం మిగిలింది నేను నాను వేలే. దేవుడండి
రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి మా కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా మహారాజువయ్యా. ఇక గురువు గారు మైక్ మీకు అందిస్తున్నాం. సభా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. చిరంజీవి ఆమని శృతిలయని ప్రారంభం చేసి అవిచ్ఛిన్నంగా అసిధారావర్తంలాగా 20 సంవత్సరాల పాటు ఎన్నో కష్టనష్టాల కోర్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అగ్రశ్రేణి తారాగణాన్ని సత్కరించి ఎంతోమంది ప్రతిభామూర్తులకు అవార్డులు ఇచ్చి ఇవాళ దక్షిణ భారతదేశంలో అగ్రగామి సంస్థగా ఆవిష్కరింపబడినటువంటి మా శృతులయను ఒకసారి చప్పట ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. గౌరవనీయులు బండారు సుబ్బారావు గారు, భీమిరెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో అలుపెరిగని నాయకురాలిలాగా, నారాయణ రెడ్డి గారి మాటల్లో ఒక ప్రసిద్ధ గాయకురాలిలాగా, ఆధునిక జానకిలాగా ఆవిష్కరింపబడి పాత పాటలకు కొత్త పాటలకు చందనాన్ని పరిమళాన్ని అందించేటువంటి శృతులయ వ్యవస్థాపక కార్యదర్శి చిరంజీవి ఆమెని మరొకసారి చప్పట ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. ఒక సినీ విశ్లేషకుడు అన్నాడు, మనసు బాగుండాలి, మనిషి అందంగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో దిలీప్ కుమార్, ఉత్తర భారతదేశంలో శోభన్ బాబు. శోభన్ బాబుకు చప్పట్లు. మనసందం మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. స్వచ్ఛమైన మనస్సు అందానికి తార్కాణం. అందరం ఎందుకు సిరికొండ వారిని పిలుస్తాం? ఆయన స్వచ్ఛమైన మనస్సు. ఆయన ఈజ్ నాట్ ఎ పొల్యూటెడ్ పాలిటీషియన్, ఈజ్ స్టేట్స్మెన్. ఇది ఏదో వ్యక్తిగతంగా వారితో ఆత్మీయత్వం అనటం లేదు. స్వచ్ఛమైన మనస్సు అందానికి తార్కాణం. మంచి మనస్సు, మంచి అందం. అటు దిలీప్ కుమార్ ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో శోభన్ బాబు గారు. అలాంటి మహానుభావుని పేరులో ఇవాళ స్ఫూర్తి అవార్డులు పెట్టడం. శృతిలయ ఒక క్రమశిక్షణకు సమవీక్షణకు మారుపేరు కుసుమ భోగరాజు గారు. కాబట్టి ఒక్కసారి ఆవిడ సంస్థలో కనుక అతిథిగా వస్తే తుది శ్వాస వరకు అతిథిగా మనం ప్రవహించేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ఇవాళ శోభన్ బాబు సేవా సమితి పెద్దలందరూ ఈ కార్యక్రమంలో ఉండటం, అందరు నాకు అత్యంత ఆప్తులు. ఇవాళ కర్నూలులో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఆయనను ఆదర్శవంతంగా, ఆయనను ఎడోరుగా చేసి, ఏకలవ్యుడు భగవంతుని ఎట్లా ఆరాధించాడు అక్కడ ఏకలవ్య శిష్యుల్లాగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ గారి యొక్క నాయకత్వంలో చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో ఉండటం చాలా చాలా సంతోషంగా ఉంది. సిరికొండ వారు రావటం దానికి సంపూర్ణమైన సంపూర్ణత్వాన్ని ఇచ్చింది. ఎప్పుడు పూర్ణాహుతి అంటే మంచి మనసు తథాగతాయ స్వాహ అని మంచి మనసుకు స్వాహకారం ఇస్తే అది సంపూర్ణమైన యజ్ఞంగా మనం భావించాలి. ఇవాళ శోభన్ బాబు గారి పేరులో నేను ప్రత్యక్షంగా వారిని చూడలే, కానీ ఆయన రిటైర్ అయ్యాక ఒక్కసారి కలవటం జరిగింది. నోరి మధురబాబు అని ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉండేవాడు, జిఎం ఉండేవాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి. అందుకే మురళీమోహన్ అన్నాడు, మురళీమోహన్ నువ్వు ఎవరిని నమ్మకు, భూమిని నమ్ముకుంటే నువ్వు పైకొస్తావన్నాడు. ఆ మాట ఆధారం చేసుకొని ఇవాళ ఒక జయభేరి సంస్థను ప్రారంభం చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు. వందలాది మందికి అన్నీ పెరుగుతాయి కానీ భూమి పెరగదు. భగవత్ సృష్టిలో
ఈ భూమి పెరిగే అవకాశం లేదు, కాదు భూమికి మంచి భవిష్యత్తు ఉందని ఒక మంచి ఆదర్శాన్ని తీసుకున్నటువంటి మురళీమోహన్ గారు ఆయన మాట నమ్మి ఒక వ్యాపార రంగంలో పతాక స్థాయికి ఎదిగాడు. ఆ రకంగా శోభన్ బాబు గారు తక్కువ మాట్లాడి ఎక్కువ సందేశాన్ని ఇచ్చేవాడు. దానికి మీరు చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు వందలాది సినిమాల్లో నటించాల్సిన పని లేదు. ఏ సినిమా సమాజ హితాన్ని కాంక్షిస్తుందో, ఏ సినిమా సమాజ హితాన్ని కాంక్షిస్తుందో, సమాజానికి సందేశిస్తుందో అది నిజమైన సినిమా అనేవాడు. ఆయనే అన్నాడు ఆ మాట. ఏ సినిమా కనుక ఉట్టి ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్తో పాటు వినోదంతో పాటు సందేశం ఇచ్చిన సినిమానే నిజమైన సినిమా. అది సూర్యుడు చంద్రుడిలాగా ఒక సినిమాలో చాలా నల్లగా కాటికంతా పెట్టుకుంటాడు చెల్లెలి కాపురంలో. అప్పుడు అందరూ అన్నారు, ఏమండి మీరు చాలా అందగారు ఎందుకు చేస్తుంటే అది సందేశాత్మకం తప్ప రూపంతో సంబంధం లేదు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆయన మధురబాబు గారితో నేను కలిసిన తర్వాత నన్ను ఆయన సాయిబాబా గారు అనుకుంటూ ఏమో మద్రాసులో కలిసి నేను మధురబాబు గారు కలిస్తే, శర్మ గారు కొంచెం మీరు సాయిబాబా పోలికలు ఉన్నాయన్నాడు. అది మిత భాష ఆయన. అంటే ఎందుకంటే మీ ఆహార్యం కానీ నడక కానీ అట్లే అనిపిస్తుంది. నేను ప్రత్యక్షంగా కర్మను నమ్ముతా, వ్యక్తిని నమ్ముతా, భగవంతుని వాడి రూపంలో చూస్తా అన్నాడు. ఆ మాట ఇప్పటికి జ్ఞాపకం వచ్చింది. అలాంటి మహానుభావుని పేరులో ఒక స్ఫూర్తి అవార్డు పెట్టి శృతిలాయ లాంటి ఒక అగ్రగామి సంస్థ, మాన్యులు రసహృదయులు ఆస్తిక మతాభిలాషి మా సిరికొండ వారి చేతుల మీదకి ఇవ్వటం సంతోషాన్ని ప్రకటిస్తూ శోభన్ బాబు యొక్క అభిమాన వర్గానికి ఒకసారి చప్పట్లు కొట్టాలి మీరు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన తీపి జ్ఞాపకాలను ఆయనైనా వాడు ప్రచారం చేయకండి, ఎందుకు డబ్బు ఖర్చు పెట్టుకుని మద్రాసు వరకు వస్తారు, అయినా కూడా ఆయన పట్ల ఉండేటువంటి నటనా వైభవాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వ ఆవిష్కరణను ఇవాళ శోభన్ బాబు సమాజం ఏర్పాటు చేయడం సంతోషంగా భావిస్తూ శృతులైన మరొకసారి అభినందిస్తూ స్ఫూర్తి కార్యక్రమాన్ని ఇవ్వవలసిందిగా స్ఫూర్తి అవార్డులు ఇది ముందు ఆవిష్కరణ అమ్మా, ఇది క్యాలెండర్ గౌరవ పెద్దలు. ముందుగా ఈ శోభన్ బాబు గారి క్యాలెండర్ ఆవిష్కరణ పెద్దల చేతుల మీదుగా జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆమని గారు, సుభాష్ గారు, రాజన్ ఫల్గుల, మేదినీ దేవీ వసుంధరా స్యాద్వసుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసప్రాం స్తోత్రం చక్షన్మనః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదరీ సదనే సత్యాజనే సీదా సముద్రపతి సావిత్రీ ఆనో దేవీ మక్యంగీ మహీధరణీ మహో అద్య తిష్టతు శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్ని వ్యాపిని సరసజ ఇహ వాయుమతి జలశయని స్వయం ధారాజా సత్యంతో పరిమేధిని స్వపరిధత్తంగాయ విష్ణుపత్ని మహీం దేవీం మాధవీం మాధవప్రియాం లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభాం శోభనశోభమానః కళ్యాణః ధాన్యం ధనం బహం పశుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః లోకా సమస్తా సుఖినో భవంతు. అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈనాటి వ్యాఖ్యాత సౌజన్యమూర్తి సోదరుడు తులసిరామ్ గారిని అపేక్షిస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. మనం అనుకున్నట్లుగా ఈనాటి శోభన్ బాబు గారి స్ఫూర్తి పురస్కారాల్లో భాగంగా ముందుగా మాన్యులు పూర్వ శాసన సభాపతి తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుత శాసన మండలి సభ్యులు శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారికి స్ఫూర్తి పురస్కారం అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మా ముందుగా ఇది దండలకి దండకాలకి అతీతులు అయినా కూడా తప్పదు. దండలు దండకాలు అనేవి ఎప్పుడు ఉంటాయి, కానీ వాటికి అతీతులైనటువంటి మా మధుసూదనాచారి గారికి స్ఫూర్తి పురస్కారం. ముందుగా షాల్తో సత్కారం, ఆ తర్వాత పూలమాల, ఆ తర్వాత జ్ఞాపిక బహుకరణ శ్రీ మధుసూదనాచారి గారికి.
సిరికొండ బంగారు కొండ మా మధుసూదనాచారి గారికి, అందరికీ అండాదండగా ఉండేటువంటి మా మధుసూదనాచారి గారికి దండతో సత్కారం. అఖిల భారత శోభన్ బాబు, శ్రీ తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ శ్రీ రామకృష్ణ గారికి, ఇది కూడా చిరు సత్కారం లాంటిదే. శోభన్ బాబు గారి అభిమానిగా వారు నడిపే ఈ కార్యక్రమం చక్కగా సజావుగా సాగడానికి కారణభూతులైనటువంటి రామకృష్ణ గారికి, శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ వారికి దండ, ఆ తర్వాత పూలదండతో పాటు షాల్, దుశ్శాలవాతో సత్కారం. శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. తర్వాత శ్రీ పద్మారావు గారు, ప్రెసిడెంట్ తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి వారికి, ఆమెను గారు చెప్పినట్లుగా ఆయనలో నిజంగా పసిపిల్లాడి మనస్తత్వమే కనపడుతుంది. కార్యక్రమాల్లో ఇదిగో ఈ పని అంటూ ఆ పని, ఇదిగో వాళ్ళకి మంచినీళ్ళు కావాలా ఏం కావాలని దగ్గర నుండి చూసుకున్నటువంటి మా పద్మారావు అన్నగారికి సాదర సత్కారం. చంద్రుడికో నూలుపోగు చందంగా. తర్వాత జనరల్ సెక్రటరీ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారిని వారి ఉచితాసనంపై కూర్చుంటే, శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. తర్వాత సామాజికవేత్త శ్రీ రావెల రాకేష్ గారికి చిరు సత్కారం, ఆత్మీయ సత్కారం. వారిని వారి ఉచితాసనంపై, కుర్రవాడిగా ఉన్న కార్యక్రమాలు చేయడంలో పెద్దవాడు, సో మా రాకేష్ గారికి సామాజికవేత్తగా చక్కని కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందికి అన్నార్థులకు సేవ చేసినటువంటి శ్రీ రాకేష్ గారికి చిరు సత్కారం, ఆత్మీయ సత్కారం. తర్వాత ఆదర్శ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సేవారత్న మా కుసుమ భోగరాజు గారు, డాక్టర్ కుసుమ భోగరాజు గారికి, వారికి షాల్తో, అలాగే శోభన్ బాబు మా యొక్క అక్క శోభన్ బాబు సేవా కార్యక్రమాలకు మనను పరిచయం చేసి కార్యక్రమము ఎలా చేయాలో అని ఆమె ద్వారా నేర్చుకున్నాము. మాది ప్రోగ్రాం తర్వాత మాట్లాడేది ఉంది, చెప్తాము. మా అక్కకు కూడా మేము ఒక షాలో కలుపుతున్నాం, ఏం కలుపుతలేము. కానీ షాల్ కప్పడం కాదండి, అభిమానాన్ని ప్రదర్శించుకోవటం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం. సార్ ఎవరు చేసే పని ఆ పని చేయండి, సభా మర్యాద పాటిస్తే బాగుంటుంది. నన్ను పిలిచారు కదా,
మీరు చెప్తే మాట్లాడకూడదంటే చాలా కోపం వస్తుంది. అయిపోయింది. 20 ఏళ్ల పాటు ఒక సంస్థ నడుపుతూ అగ్రశ్రేణి సినీ అందరి చేత కొనియాడబడి అందరికీ సన్మానం చేసినటువంటి సన్మానాలు సత్కారాలు చేసి ఎంతోమంది గాయని గాయకుల్ని వృద్ధిలోకి తీసుకున్నటువంటి ఆమని గారికి చిరు సత్కారం జరిగింది. తర్వాత మా గురువు గారు దైవజ్ఞ శర్మ గారికి షాల్తో ఆత్మీయ సత్కారం. సంఖ్యాశాస్త్ర నిపుణులు, బాసర సరస్వతి అమ్మవారి ఆరాధకులు, అలాగే ఎంతోమంది సమస్యల నుంచి వారి జన్మ నక్షత్రాన్ని లేదంటే వారి లక్కీ నెంబర్ ఆధారంగా ఎన్నో వాళ్ళకి సూచనలు చేసి వాళ్ళ జీవితాల్లో మంచి మార్పులు తెచ్చినటువంటి గురువుగారు శ్రీ దైవజ్ఞ శర్మ గారికి ఆత్మీయ సత్కారం షాల్తో అలాగే పూలమాలతో. ముందుగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాయని గాయకులందరికీ కూడా ఇప్పుడు మొమెంటో జ్ఞాపికా బహుకరణ. ముందుగా మా స్వర కిరీటి శ్రీ సుభాష్ గారికి. సార్ అతిథులందరూ అలాగే ఉన్నట్లయితే మా గాయని గాయకులందరూ వచ్చి మీ చేతుల మీదుగా సుభాష్ గారికి. శ్రీ సుభాష్ గారు స్వర కిరీటి బిరుదాంకితుడు. అటు బాలు గారి పాటలు, ఇటు రామకృష్ణ గారి పాటలు, యేసుదాస్ గారి పాటలు, పిబి శ్రీనివాస్ గారి పాటలు కాకుండా ఘంటసాల పాటలు కూడా పాడగల సమర్థులు శ్రీ సుభాష్ గారి వారికి మొమెంటో, ఆ తర్వాత షాల్తో సత్కారం. ఆ తర్వాత స్టార్ మేకర్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా 2 యాప్లు సంగీత ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. వర్ధమాన గాయకులందరూ కూడా అద్భుతంగా పైకి వస్తున్నారు. మరి స్టార్ మేకర్ యాప్లో కొన్ని వేల ట్రాక్స్ అందించినటువంటి మంచి గాయకుడు, అలాగే రాజన్ ఫాల్గొల మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆయన వచ్చేసారు. తర్వాత రాజన్ ఫల్గుల. ఈ పేరు తెలియని స్టార్ మేకర్ యాప్ వాడేటువంటి అభిమాని ఉండరు. వారికి గట్టిగా మీ కరతాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుకుంటూ. తర్వాత శ్రీనివాస్ గారు ఆమని గారి చేత కనుగొనబడి ఘంటసాల పాటలకు పెట్టింది పేరుగా ఈ మధ్య ఘంటసాల పాటలు కూడా, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కూడా పాడుతున్నటువంటి మా బి శ్రీనివాస్ గారికి జ్ఞాపికా బహుకరణ విశిష్ట ముఖ్య గౌరవ అతిథుల చేతుల మీదుగా. తర్వాత శ్రీమతి ప్రసన్న గారు ఉపాధ్యాయురాలుగా ఎంతో మందిని తీర్చిదిద్దుతూ అలాగే ప్రవృత్తిగా ఈ గాన కళను పోషిస్తున్నటువంటి శ్రీమతి ప్రసన్న గారికి వారికి సాధారణంగా చిన్న షాల్తో మొమెంటోతో. ఆ తర్వాత కుమారి శ్రావణి జగిత్యాల నుంచి వచ్చినటువంటి ఈ అమ్మాయి చాలా అద్భుతంగా పాడుతోంది. ఈ అమ్మాయి కూడా ఆమని గారి చాలా కార్యక్రమాల్లో పాల్గొంది. ఆ తర్వాత శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ ఉపాధ్యాయురాలుగా జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నటువంటి మంచి గాయని వస్తున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అంటే ఇద్దరికి కలిపి ఒకేసారి సన్మానం చేస్తారా? చేద్దాం. ఇద్దరికి కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉపాధ్యాయులే కాకుండా గాయకులు కావడం, పిల్లలకి పాటలతోనే చదువు నేర్పుతారేమో. మరి వారికి గురువు గారు అలాగే ఆ తర్వాత శ్రీనివాస్ గారు, ఝాన్సీ గారి భర్త గారు శ్రీనివాస్ గారికి చప్పట్లేవండి, చప్పగా ఉన్నాయి. కరతాళ ధ్వనులు వస్తేనే వాళ్ళకు కూడా ఒక ఆనందం ఉంటుంది. తర్వాత హనుమంత్ గారు, కళారత్న హనుమంత్ గారు మంచి చక్కని చిత్రకారుడు,
అంతేకాదు గాయకుడిగా ఎంతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి మా హనుమంతు గారికి, తర్వాత మా వాద్య బృందం సూర్యతేజ గారు కీబోర్డుపై అన్ని స్వరాలను అలవోకగా పలికిస్తూ ఏ పాటకు సంబంధించిన నోటేషన్ అయినా సరే అద్భుతంగా అందించగలటువంటి చక్కని కీబోర్డ్ ప్లేయరే కాదు, మంచి స్వరజ్ఞానం ఉన్నటువంటి గాయకుడు, కీబోర్డ్ ప్లేయర్, జంట నగరాల్లో పేరెన్నికగాంచినటువంటి మా సూర్యతేజ గారికి. తర్వాత తబలా, ఇది ఈ లయ విన్యాసంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి మా అనిల్ ఎక్కడున్నారు? అనిల్ గారు తబలా డోలక్ పై. తర్వాత విద్యాసాగర్ గారు అలాగే మా సుభాష్ గారి సోదరులు వారు స్వయాన. మరి అన్న గాయకుడైతే తమ్ముడు ఈ లయజ్ఞాని కాబట్టి ఆయనకి శ్రీ విద్యాసాగర్ గారు, శ్రీ విద్యాసాగర్ గారు, శివరామరెడ్డి గారు, రిథమ్ ప్యాడ్స్ ప్లేయర్ శ్రీ చంద్రశేఖర్ గాయకుడు, వారిని వేదిక మీదకి సాదరంగా చంద్రశేఖర్ గారు. అనిల్ గారు తాళవాద్య నిపుణుడు, నిజంగా చాలా చక్కని తబలా ప్లేయర్ అండి మా అనిల్. వస్తారు. ఇక మా తమ్ముడు శివరామరెడ్డి గారు రిథమ్ ప్యాడ్స్ ప్లేయర్, చక్కని రిథమ్ ప్యాడ్స్ ప్లేయర్, సరదాగా పంచులతో ప్రోగ్రాంని రక్తి కట్టిస్తుంటాడు ప్రోగ్రాంలో కూడా. సో మేము నవ్వుకుంటూ ఉంటాం అనమాట అతను అనే మాటలకి. చక్కని రిథమ్ ప్యాడ్స్ ప్లేయర్ మా శివరామరెడ్డి గారికి. తర్వాత చంద్రశేఖర్ గాయకుడు గారికి చిరు సత్కారం మొమెంటోతో. హేమలత గారు అండ్ వరలక్ష్మి గారు, వీళ్ళిద్దరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వీళ్ళిద్దరికి కూడా సాదర సత్కారం. శోభన్ బాబు గారి వీరాభిమానులు, వాళ్ళకు కూడా తెలియని పాట అంటూ ఏమీ లేదు. నేను గమనిస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళు రండి ప్లీజ్. నేను గమనిస్తూ ఉన్నాను, పాటలు కూడా వాళ్ళ పెదాలు అలా కదులుతూ ఉన్నాయి అన్నమాట శోభన్ బాబు గారి వీరాభిమానులకి. శ్రీ రవిచారి గారు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మధుసూదన్ గౌడ్, శోభన్ బాబు గారి వీరాభిమాని. శ్రీ నరసింహరావు గారు, తులసిరామ్ గారు యాంకర్. అశోక్ గారు, శ్రీ డి శ్రీనివాస్ గారికి ఆత్మీయ సత్కారం.
శ్రీనివాస్ గారికి. సార్ త్వరగా వచ్చేయండి. చాలా అద్భుతంగా సంగీతం అందించినటువంటి వేదోక్త మంత్ర పఠనం చేసినటువంటి గురువు గారికి ఆత్మీయ సత్కారం. శ్రీ జిట్టా సురేందర్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను సార్. శ్రీ జిట్టా సురేందర్ రెడ్డి గారు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు శ్రీ జిట్టా సురేందర్ రెడ్డి గారికి సాదర స్వాగతం అండి. పూమాల, అలాగే జ్ఞాపిక, తర్వాత దుశ్యాలవాతో సురేందర్ రెడ్డి గారికి ఆత్మీయ సత్కారం. అతిరథ మహారథులైనటువంటి శోభన్ బాబు గారి అభిమానులు, అలాగే మా మధుసూదనాచారి గారు, వీరికి ఇచ్చినటువంటి స్ఫూర్తి పురస్కారం. ఎందుకంటే శోభన్ బాబు గారి స్ఫూర్తి మనందరిలో ఉండాలి, 10 మందికి సాయపడాలి, 10 మందిలో మనం అందరూ బాగా ఉండాలి, వాళ్ళలో మనం ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి మా నిశ్చల ఛాయాచిత్ర గ్రాహకుడు మా గిరి, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆ ఫోటో మా అబ్బాస్ తీస్తారు. సౌండ్ సిస్టమ్ నిజంగా ఈరోజు కాదు, ఈ మధ్యకాలంలో సౌండ్ సిస్టమ్ని చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తూ, హ్యాండిల్ చేస్తూ, ఎవ్వరికి ఏ బాధ కలగకుండా ఉన్నటువంటి మా అబ్బాస్, మీకు ధన్యవాదాలు. రమణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ రమణ గారిని, శోభన్ బాబు గారి వీరాభిమాని, అనేక అభిమానుల్లో ఒకరైనటువంటి శ్రీ రమణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఫోటోలు తీయడం చక్కని కళ, వాటిని సకాలంలో అందించడం ప్రచండమైన కళ. మా గిరి చక్కగా ఫొటోస్ తీస్తాడు, టైంకి అందిస్తాడు కాబట్టి మా గిరికి. ఇక కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షుల వారికి మైక్ని ఇస్తున్నాను, మా గురువు గారికి. శోభన్ బాబు,
కార్యక్రమ ముఖ్య అతిథి మాన్యులు, ఏ సభకైనా ఒక వన్నె తెచ్చేటువంటి సౌజన్యమూర్తి, రాజకీయాలతో ప్రమేయం లేకుండా మాన్య ముఖ్యమంత్రి మాజీ రామారావు గారి అభిమానిగా క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించి సంధి కాలంలో, ఉద్యమ కాలంలో మాన్య ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నడకలో నడకగా, భాషలో భాషగా, ఆలోచనలో ఆలోచనగా, మనసులోని మనసుగా సుదీర్ఘకాలం నడిచి 2000 ఉద్యమ ప్రారంభం నుంచి రాష్ట్రాన్ని సాధించడంలో ఒక గురుతర బాధ్యత స్వీకరించి ఎక్కడ ప్రచార మాధ్యమాలకు జోలికి పోకుండా తెర వెనక పనిచేసేటువంటి ఒక సుక్షుతునైన సైనికుడు మా సిరికొండ వారికి చప్పట్లు. ఏ వెల్ ట్రైన్డ్ సోల్జర్. ఆయన పదవితో ప్రమేయం లేదు, ఓడినా గెలిచినా ఆయన సమభావన, ఈక్విలిబ్రియం స్టేటస్ ఉన్నటువంటి నాయకుడు. ఇది ఒక్క మాట కూడా అతిశయోక్తి కాదు, అమ్మవారి పరంగా అంటున్నటువంటి మాట. వయసులో నాకంటే వారు చిన్నవారు కాబట్టి ఆ సనువు, ఆ వాత్సల్యం నాకుంది. సిరికొండ మధుసూదనాచారి గారు సంస్కృతిని ప్రేమించాడు, సంస్కృతిని ఆస్వాదించాడు, పాత పాటను విన్నాడు, పాత పాటను నెమరేశాడు. నిజంగా ఈజ్ ఎన్సైక్లోపీడియా. ఏ సినిమాలో ఏ పాత్ర ఎవరు పోషించారు, ఏ మాధుర్యమైన పాట. అందుకే ఈ విల్ ఆస్క్ సింగర్స్, ఆమెని అడుగుతా, ఆమెని ఈ పాట పాడు, సుభాష్ గారు ఈ పాట పాడమంటే ఆ పాటను ఎంచుకుని ఆస్వాదించే సౌజన్యమూర్తి ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం. ఇంకొక మాట, మా శోభన్ బాబు తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నవారు, చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు. శోభన్ బాబు సేవా సమితి ఏదైతుందో ఒక కమిటెడ్ సోల్జర్స్ లాగా ఈ విలక్షణ కార్యక్రమానికి రూపశిల్పి, ఒక యజ్ఞతుల్య కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. మరణించిన తర్వాత కూడా బతికుండటం చాలా కష్టం. మరణించిన తర్వాత బతికెవరైనా అంటే అది శోభన్ బాబు గారు మాత్రమే. ఇంకొక మాట, ప్రతి సభలో వాళ్ళ నాన్నగారు స్మరిస్తాడు. అందుకే ఒక మంచి మాట ఉంది తులసిరామ్ గారు, గంగానదిలో స్నానం చేయాలి, జన్మనిచ్చిన తల్లికి దండం పెట్టాలి, జ్ఞానాన్ని ప్రసాదించిన తండ్రిని సత్కరించాలి. తల్లిని దండం పెట్టాడు, తండ్రిని సత్కరించాడు మా సిరికొండవారు. ప్రతి సభలో ఒక సూచన. ఆయన చేసేటువంటి వృత్తి ఏదైతుందో ఆ వృత్తితో ప్రమేయం లేదు. వాళ్ళ నాన్న ఆయనకు ఆదర్శభూతం. ఆయన అడుగుజాడుల్లో ప్రతి సభ మీద ఏ సభ చూడండి వాళ్ళ నాన్న ప్రస్తావన అనేది అది పరిపూర్తి కాదు. కాబట్టి జన్మనిచ్చిన తల్లిని, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గంగానదిని, తర్వాత మన జీవితాన్ని తీర్చిదిద్దిన తండ్రిని స్మరించేటువంటి సౌజన్యమూర్తి సిరికొండ వారి కార్యక్రమంలో ఉండటం సంతోషంగా భావిస్తూ వారిని ఆశీర్వపూర్వకంగా ప్రసంగించవలసిగా కోరుతున్నాను. సోదరి ఆమని గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. సభాధ్యక్షులు గౌరవనీయులు, హైదరాబాద్ మహానగరంలో ఏ కార్యక్రమం జరిగినా దానికి నిండుతనం రావాలి అని అంటే గౌరవనీయులు దైవజ్ఞ శర్మ గారు ఉండి తీరాల్సిందే. సభాధ్యక్షులైనటువంటి గౌరవనీయులు దైవజ్ఞ శర్మ గారు, సీల్వేల్ సుబ్బారావు గారు, భీమిరెడ్డి గారు, శోభన్ బాబు గారి అభిమాన సంఘాల చైర్మన్ గారు అయినటువంటి రామకృష్ణ గారు, పద్మారావు గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, శోభన్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, రాకేష్ గారు, కుసుమ భోగరాజు గారు, తులసిరామ్ గారు, అద్భుతమైనటువంటి పాటలతో మైమరిపించినటువంటి గాయని గాయకులకు, అద్భుతమైనటువంటి సంగీతాన్ని సమకూర్చినటువంటి కళాకారులకు, శోభన్ బాబు గారి అభిమానులైనటువంటి అనేక మంది సోదరి సోదరులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, శోభన్ బాబు గారు అందరికీ తెలుసు, అందాల నటుడు, అద్భుతమైనటువంటి నటుడు. నిజంగా అంటే ఆ తరం దైవజ్ఞ శర్మ గారు అనుమతిస్తే ఒక మాట అనదలుచుకున్నా, ఆ తరం నటులు నటించినటువంటి రోజులలో జీవించి వారి ప్రేక్షకులు కావడం కూడా
మన పూర్వజన్మ సుకృతం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తాం. తెలుగు చలనచిత్ర రంగాన్ని ఒకవైపు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, మరొక వైపు శోభన్ బాబు గారు, కృష్ణ గారు ప్రభావితం చేస్తున్నటువంటి రోజులు. 1970-80 మధ్యకాలంలో ఆ మహానటులు ఒకరితో ఒకరు పోటీపడి నటించినటువంటి సినిమాలను గనుక ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే, కృష్ణ గారు, శోభన్ బాబు గారు కాస్త వయసులో శోభన్ బాబు గారు పెద్ద అయినా పోటీ వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది ఒక తరంలో. నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు తర్వాత ఆ స్థాయిలో సినీ తెలుగు రంగాన్ని ప్రభావితం చేసినటువంటి ఈ మహానటుల ఒక్కొక్క సినిమా, అల్లూరి సీతారామరాజు కృష్ణ గారి సినిమా వస్తే శోభన్ బాబు గారిది బహుశా అంతకంటే ముందే వచ్చి ఉంటుంది. చెల్లెలి కాపురం, జీవన తరంగాలు, మంచి మనసులు బాక్స్ ఆఫీసును బద్దలు కొట్టినటువంటి సినిమాల పరంపర మనం చూస్తాం. అదే రకంగా కృష్ణ గారి విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు, మాయదారి మల్లిగాడు, పండంటి కాపురం ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమా, సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి సినిమాలలో నటించినటువంటి మహా నటులు వారు. నేను శోభన్ బాబు గారి నేను ఎందుకో క్షమించాలి, ఇదంతా శోభన్ బాబు గారి అభిమానుల సమ్మేళనం కాబట్టి నేను ఎన్టీ రామారావు గారి సినిమాల అభిమానిని. సువిశాల సమగ్ర సమైక్య భరతఖండ నిర్మాణం జరిగేంత వరకు నా అంతరాత్మ ఈ మగధ అవగాహనలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఇది ఎన్టీ రామారావు గారు ఒకానొక డైలాగ్. నేను ఒక ఆయన అంటే ఇష్టపడేటువంటి, కానీ ఇదే మధుసూదనాచారి ఎన్టీ రామారావు గారి సినిమాలు ఎంత ఇష్టంగా చూసిండో కోడెనాగు సినిమాను అంతకంటే ఎక్కువ ఇష్టంగా చూసినాడు. ఇదే చంద్రగిరి, ఆ సీన్స్ అన్నీ కళ్ళ ముందు కదలాడుతా ఉన్నాయి. అంటే మహా కథ విందువా నా కథ విందువా, విధికి బదులుగా నీవు నానుదుట రాసిన కథ విందువా, మామూలు కాదు. అంటే 40-50 సంవత్సరాల క్రితం చూసినటువంటి సినిమా ప్రభావం నుండి ఇంకా పడలేకపోతున్నాం అంటే వాళ్ళు వేసినటువంటి ముద్రలు. శోభన్ బాబు గారు నటనలో బహుశా నాకు తెలిసి పరిజ్ఞానం నేను ఇందాక చెప్పిన తక్కువ అని ఎవరిని కూడా అనుకరించి ఉండడు. ఆయనదైనటువంటి ముద్ర. ఒకానొక సందర్భంలో సినిమాల పట్ల కాస్త సినిమాలు కుటుంబ సమేతంగా పోయి చూడలేనటువంటి పరిస్థితి వచ్చింది అని పడుతున్నటువంటి రోజులలో కుటుంబ సమేతంగా చూసే సినిమా ఏదన్నా ఉంది అని అంటే అది శోభన్ బాబు గారి సినిమాలు. అంటే అంత అద్భుతమైనటువంటి నటుడు. చాలామంది వారి గురించి చెప్తారు. సినీ పరిశ్రమలో అత్యంత క్రమశిక్షణ, వ్యక్తిగత జీవితం వేరు, సినీ జీవితం వేరు. సినీ జీవితం ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఏమాత్రం పడకుండా జాగ్రత్త పడినటువంటి గొప్ప నటుడు శోభన్ బాబు గారు. ఇవాళ చాలామంది నటులు, ఎన్టీ రామారావు గారు వారి పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిండ్రు. నాగేశ్వరరావు గారు వారి పిల్లల్ని పరిచయం చేసిండ్రు. మరి వీరి తరం కంటే కాస్త వెనుకవాడైనటువంటి కృష్ణ గారు ఆయన పిల్లల్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిండ్రు. బహుశా నాకు తెలిసి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నట్టు నాకు తెలియదు.
అంటే ఎవరి ఇష్టాయిష్టాలు వారసత్వం కాదు. నటన అనేది వాళ్ళ అభిరుచికి వాళ్ళ అర్హతకు తగినటువంటి విషయం కాబట్టి దాంట్లో మన ప్రమేయంతో వాళ్ళని తీసుకురావకూడదు అనేటువంటి బహుశా ఆయన ఏదో స్వీయ నిర్దేశిత క్రమశిక్షణ అలవరుచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకంగా మరి వారు తనకు వరకు మాత్రమే నటనను పరిమితం చేసి, నేను కూడా చాలాసార్లు విన్నా. ఇందాక దైవక శర్మ గారు అన్నారు, తెలుగు ఇండస్ట్రీలో లేదా దక్షిణ భారత ఇండస్ట్రీలో సినీ నటులు భూమి మీద పెట్టుబడి పెట్టడం అనే దానికి ఆద్యుడు శోభన్ బాబు గారు అనేటువంటి మాట విన్నా. అంటే కష్టపడి సంపాదించినటువంటి డబ్బును వృధా చేయకుండా దాన్ని ఒక పెట్టుబడిగా ఏ రకంగా సద్వినియోగం చేయొచ్చు అనేటువంటి దానిలో వారు తర్వాతనే ఎవరైనా. మరి అదే రంగంలో చాలామందిని డబ్బు దుర్వినియోగం చేసి జీవితం చరమ దశలో అనేక రకాల అవస్థలు పడ్డటువంటి నటుల గురించి కూడా మనం విన్నాం. ఏది ఏమైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు మనం మాత్రమే కాదు, రాబోయే తరాలు కూడా అందాల నటుడుగా ఆరాధించేటువంటి నటుడు శోభన్ బాబు గారు అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, చెల్లెలు ఆమని గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కాదు, అన్ని అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు అన్నీ. ఎందుకంటే చాలా వైవిధ్యమైనటువంటి ప్రోగ్రాంలు చేస్తుంటారు. ఏ ఒక ప్రోగ్రాం చేసిన తర్వాత బహుశా ఇక్కడ ముగింపు సభ ముగియక ముందే ఇంకొక దానికి ఆమె ఏదో ఆలోచన చేస్తానే ఉంటుంది. అటువంటి తను చాలా నిబద్ధత కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఒక సంస్థను ఇన్ని సంవత్సరాలు దేదీప్యమానంగా వెలిగిస్తూ ముందుకు సాగడం అనేది కత్తి మీద సాము లాంటి సాహసోపేతమైనటువంటి చర్య. మరి ఆ విధమైనటువంటి కృషి వారు కొనసాగిస్తున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళందరం ఆమరి గారు పిలిచింది అని అంటే లేదు కాదు అనేటువంటి మాట రాకూడదు. సోదరి ఆమరి గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు. అందాలన్నట్టు శోభన్ బాబు గారి యొక్క వ్యక్తిత్వాన్ని గొప్ప ఆవిష్కరించారు. ఖైదీ బాబాయ్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాను నేను విద్యార్థి దశలో ఒక 9 సార్లు చూసా. ప్రతి ఒక్క నేను వస్తుతః నాగేశ్వరరావు గారిని విచిత్ర బంధం అనే సినిమా చాలాసార్లు చూసి వస్తుంటే మా తమ్ముడు కలిశాడు శ్రీనివాస్, నువ్వు ఒకసారి శోభన్ బాబు సినిమా చూడు, ఆ అధ్యాయం పోయి ఈ అధ్యాయం మొదలవుతున్నాడు. నాకు ఇప్పటికి జ్ఞాపకం. శోభన్ బాబు గారి సినిమాలన్నీ ప్రత్యక్షంగా చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆడవాళ్ళ కళల రాజు ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ రాజేష్ ఖన్నా, ఇక్కడ శోభన్ బాబు. రాజేష్ ఖన్నా లాంటి కుర్రాడు రావాలని ప్రతి ఆడపిల్ల కోరేది. ఈ ఊళ్ళో అయితే దక్షిణ భారతదేశంలో శోభన్ బాబు లాంటి పిల్లవాడు రావాలి. తర్వాత ఇంక ఇవాళ సిరికొండ వారిలో గొప్పతనం ఏంటంటే చదువుకొని వస్తారు వారు. సిరికొండ వారిలో గొల్లపూడి మారుతరావు గారు నాకు అత్యంత ఆప్తులు. జగ్గయ్య గారు కూడా మా ఇంటికి వచ్చారు. ఆనాటి అగ్రశ్రీ ఒక ఎస్వి రంగారావు తప్ప ప్రతి వాళ్ళు సంఖ్యాశాస్త్రపరంగా వచ్చారు. నా గొప్పతనాన్ని ఆవిష్కరించింది. గొల్లపూడి మారుతరావు గారు గొప్ప మాట అన్నారు. శర్మ గారు ఎప్పుడు తుదిశ్వాస విడిచాలి అంటే పాత తరపు నటుల యొక్క సినిమాలు చూసి కొత్త తరం రాకముందు వెళ్ళిపోవాలన్నాడు. ఎంత అద్భుతమైన, అంటే కొత్త తరం తక్కువ అంచనా వేయటం లేదు. ఒక పరిణతి చెందిన నటన, ఒక విశృంఖలాయమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే నటనకు సూత్రభాషమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి మహానుభావులు స్మరించే అవకాశం మాకు శోభన్ బాబు సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు పద్మారావు గారి ఆశయపూర్వక ప్రసంగం. దీంట్లో రాసిన ఎజెండా ప్రకారం మా ఆమని ఎజెండా రాస్తే మళ్ళీ అధ్యక్షుడు విలువ ఆవిడ నన్ను. అండ్ మంచి పద్ధతి. ఎవరు మెమంటో వేయాలి, ఎవడు బ్యాడ్జీ పెట్టాలి, ఎవరు శాలువా వేయాలి, ఒక ప్రీ డిసైడెడ్ థియరీ. కాబట్టి పద్మారావు గారి పేరుంటే పద్మారావు గారే మాట్లాడాలి. అన్నగారి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు మాజీ స్పీకర్
మన మధుసూదనాచారి పెద్దలు మరియు దైవజ్ఞ శర్మ గారు మరియు మన అన్న భోజరాజు గారు, మా చైర్మన్ రామకృష్ణ గారు, లాల్ బహదూర్ శాస్త్రి, మా యొక్క అభిమాన తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి అభిమానులందరూ, అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు. ఇది సుతిలయ ఆర్ట్స్ అకాడమీ అధినేత్రి శ్రీమతి ఆమని ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. మాకు నిన్ననే ఉండే రవీంద్ర భారతిలో గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ అన్న, నేను పోయి అన్న మాకు పుట్టినరోజు 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల మేము అన్నగారి జన్మదినాలు జరపలేదు, ఈసారి జరుపుదాం అనుకుంటున్నామన్నా, మాకు రవీంద్ర భారతి కావాలంటే 19 నాడు రాసి ఇచ్చిండు, ఫ్రీగా చేసుకోపోరు 1 డే మొత్తం అని ఇచ్చారు. ఆయనకు మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మా యొక్క తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి తరఫున. కానీ మా అదృష్టం మన రవీంద్ర భారతి కొన్ని రోజులు ఈ ఒమిక్రాన్ విజృంభిస్తుందని, కరోనా విజృంభిస్తుందని ఈ కారణంగా ఈ మేడం పార్టిసిపేట్ చేస్తారు కదా, మీరు కూడా రండి చేద్దాం, రాబోయే పరిస్థితులు ఎట్లుంటాయో కానీ తప్పకుండా చేస్తాం. ఫిబ్రవరి అయినా మార్చి అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మీటింగ్లో కూడా మొన్ననే చైర్మన్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ వచ్చారు మీటింగ్కు, అందరం కూడా మేము స్పాన్సర్స్గా ఆ 2 అక్కలు వచ్చారు కొత్తగా, మీరు లేవండి అమ్మా, 10,000 రూపాయలు ఇచ్చారండి వాళ్ళు ఏది రవీంద్ర భారతి ప్రోగ్రాంకు. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 2 సంవత్సరాలు అయిందన్న రిటైర్మెంట్ అయినా. నేను రిటైర్మెంట్ అయినాక కూడా ఈ సభా వేదిక చెప్పినా నా పింఛన్ 1 నెల పింఛన్ ప్రతి జన్మదినాన్ని తీసుకోపో, ఒకవేళ నేను పోతే నా భార్యకు సగం వస్తుంది, అది కూడా ఇస్తాను. ఇది స్వచ్ఛమేనా? 23,000 పింఛన్ వస్తుందన్న, 25,000 మొన్ననే మేడంకి ఇచ్చినాను రవీంద్ర భారతి ప్రోగ్రాంకు. ఇంకా పెట్టుకోనికి కూడా మేము రెడీ ఉన్నామన్నా. మా అభిమానులు అందరూ చాలా క్రమశిక్షణతో కలిగిన వాళ్ళు. మేము మా అన్నగారి పాటలు పాడుతుంటే మాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయన్న, అది చెప్పుకోరని బాధ. ఇప్పటిదాకా సంగమం, అనురాగ సంగమం అటువంటి పాటలు పాడుతుంటే మాకు చలనం వస్తుందన్న. ఇలా తిరుగుతుండేమో ఆ లక్ష్మిని పట్టుకొని అనిపించింది మాకు. రవీంద్ర భారతిలో అయితే మన స్వామిగౌడ్ అని అన్నాడు, ఏందా ఇవన్నీ పోస్టర్లు బాబా ఇలా తిరుగుతుండే ఆయన శివన్ బాబు అని అన్నాడు. ఇక ఆమెను మేడం అయితే అన్నాడు, ఆమెకు ఉద్యోగమో రోగం అయితే పాడడమో రోగమయ్యా అన్నాడు. అన్నగారి చరిత్ర శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు రాశారన్న. ఆ బుక్ చదివితే ఆయన జీవితం, ఆయన కష్టపడ్డది, ఎంత కష్టపడ్డాడో, ఎంత అనుభవించిండో ఆ బుక్ చదివితే కన్నీటి బాధ వస్తుంది. పరుగు ఆపడం ఎలా? ఆ బుక్కులో కూతురు బిడ్డకు జన్మదినానికి కూడా 200 రోజులు ఉన్నాయి అన్నగారి చరిత్ర బుక్ చదివినాం మేము. అంటే నేను 62 ఏళ్ళు పడేయన్నా, చిన్నోనే ఉండొచ్చు కానీ బుక్ చదివితే ఆ 200కు 4 నిర్మాతల దగ్గర తిరిగితే కూడా ఇలా లాస్ట్కు ఎవరో 200 ఇస్తే 8.5 పోతే ఆ అమ్మాయి వాడుకుందట అన్న. డబ్బు విలువ ఆయనకు తెలిసింది కాబట్టి ఆ డబ్బును తీసుకుపోయి అడ్డగోలుగా ఖర్చులు పెట్టకండి, భూమి మీద పెట్టండి. ప్రజలు పెరుగుతారు కానీ భూమి పెరుగుతలేదు. మీరు అందరూ మంచిగా. నేను 9th క్లాస్లో మంచి బాబాయ్ షూటింగ్ అయిందన్న కీసరగుట్టలో. షూటింగ్ అయితే కాకి చెడ్డు తెల్లంగిలు అప్పుడు మా హై స్కూల్లో భుజాల మీద చేసి ఎందుకు వచ్చారు స్కూల్ డుమ్మ కొట్టి, అది ఇట్లా అంటాడు ఏమరా మా అభిమానం అంటే, ఇట్లా అంటాడు మేము అనుకున్నాం. ఆయన పెద్దోళ్ళకు కూడా అదే చెప్పేదట, టైం వేస్ట్ చేయొద్దు, పిల్లలను మంచిగా చదివించుకోవాలని, నా పేరు పెట్టి ఫస్ట్ డే రావద్దు. అరే ఖైదీ కాలదాస్కి అప్పటికే దెబ్బలు పడ్డాయి నాకు, నర్తకి డేటాలరా అల్వాళ్ళు నర్తకి డేటాలరా ఇట్లా అంటాడేమని మేము అంటున్నాం సార్. ఇక పెద్దగా అయినాక తెలిసింది మాకు, ఈయన టైం అనే దాన్ని మీరు చెడుగా ఉపయోగించదు, మంచితనానికి ఉపయోగించాలి. మేము కూడా అదే సార్, ఆయన జయంతిని చేస్తాం కానీ వర్ధంతిని చేయము. ఆ కళ ఇంకొకరికి రాదు. ఎన్టీ రామారావు ఆయన గురువు. ఆయన కూర్చునే కుర్చీలో మీరు ఇంకా వాళ్ళ ఇంట్లో చూస్తే ఎన్టీ రామారావు ఫోటో ఉంటుంది, మర్చిపోడు సార్ ఆయన. మీరు ఎన్టీఆర్ అభిమానం అన్నందుకు అంటున్నాం. ఎన్టీఆర్ సహాయపడే అంత మటుకు
ఆ గుర్తింపు కూడా ఇవాళ రేపు ఉంచుకున్న లేరు. ఆ గుర్తింపు ఇంట్లో ఫోటో పెట్టుకొని ఆయన కూర్చునే కుర్చీ మీద ఉంటాడు ఎన్టీ రామారావు. అటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తి మా అన్న శోభన్. మాకు ఈ కరోనా, ఈ ఒమైక్రాన్ అమ్మవారు మా మీద దయ ఉంచి మార్చిలో మంచిగా ఉంటే ఆ ప్రోగ్రాం కూడా మీరు అందరు రండన్నా. మీకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపు. ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను. సమయం ఇస్తే తెల్లవారి వరకు మాట్లాడింది మా పద్మారావు గారు. ఆ ఇద్దరు అక్కల మాత్రం మర్చిపోకన్నా వచ్చే సభలో ఆ ఇద్దరు అక్కలకు సన్మానం చేయాలి. గౌరవనీయులు సురేందర్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, కూర్చోరా నేను చెప్తా, ఒక స్కూల్ ప్రారంభం చేసి తనకంటూ ఒక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకొని త్రివేణి స్కూల్స్ అంటే ఉభయ రాష్ట్రాల్లో మంచి పేరు ప్రతిష్ట, దిగువ మధ్యతరగతి కుటుంబానికి ఉదాత్తమైనటువంటి సహకరించేటువంటి సౌజన్యమూర్తి మా సురేందర్. ఆయన విద్యార్థి దర్శించిన బాగా తెలుసు. మంచి మనసున్నటువంటి మనిషి. విద్యా సంస్థలను స్థాపించి ఎంతో విద్యాసేవ చేసిన సౌజన్యమూర్తి సురేందర్ రెడ్డి గారు ఈనాడు గౌరవ ముఖ్య అతిథిగా రావటం సంతోషాన్ని ప్రకటిస్తూ సురేందర్ రెడ్డి గారి మాట. రండి సురేందర్. మీ అందరూ స్మైల్ లేదు అసలు ఫేస్లలో, హ్యాపీ ఆనందం ఉండాలి. శోభన్ బాబు అభిమానులు అంటే ఎట్లుండాలి, ఆనందంగా సంతోషం కనబడతలేదు. ఒకసారి గట్టిగా సప్పటతోటి నిజంగా ఈరోజు శృతి లయలు వాళ్ళు ఎప్పుడు పేరింటుంటాం, చూస్తుంటాం, ఏందబ్బాయి శోభన్ బాబు ఇంకా చేస్తుర్రా అని. 26వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భం నిజంగా కొన్నిసార్లు తల్లిదండ్రులను కూడా మర్చిపోతాం. కానీ వీరు ఏకధాటిగా ఎంతటి అభిమానం ఉంటే, ఎంతటి అభిమాన పాత్రులైతే మాత్రం గుర్తుపెట్టుకొని 26వ పుట్టినరోజుని మనందరి మధ్యన జరుపుతున్నటువంటి కళాకారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. ఇకపోతే మరి మనందరినీ ఒక వేదిక ఏర్పాటు చేసి కుర్చీలు ఇతరత్ర అలంకరణ కార్యక్రమాలు చేసి మన పిలిచినటువంటి అతిరథ మహారథులు ప్రెసిడెంట్ పద్మారావు గారికి, మరి అధ్యక్షులు రామకృష్ణ భాయ్ సాబ్, మరి అదేవిధంగా మిమ్మిక్రి తులసి గారు, అమల గారు, వీళ్ళందరూ, మరి నా మిత్రుడు నా ప్రాంతవాసి లాల్ బహదూర్ శాస్త్రి, మరి నా ప్రియమిత్రుడు రాకేష్, మరి పెద్దలు దైవజ్ఞ శర్మ గారు, వారుంటే ఎక్కడైనా కూడా ఒక సాంప్రదాయం సంస్కృతి ఉట్టిపడే రీతిలో నేనున్న మీ కార్యక్రమానికి ఆశీర్వాదం ఇచ్చడానికి, ఆశీర్వాదం ఇచ్చిపోవడానికి వచ్చిన ఈ కార్యక్రమం శుభప్రదం, సంఖ్యాబలం సక్రమంగా జరుగుతుంది అన్నదానికి నిదర్శనంగా ఎక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా, బాలాపూర్ లడ్డు ప్రోగ్రాం కానీ, వినాయక చవితి కార్యక్రమం కానీ, ఏ కార్యక్రమం కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిపితే తప్పకుండా వారిని పిలుచుకుంటాం. ఇకపోతే పెద్దలు గౌరవనీయులు, ఇందు గలడని అందు లేడని సందేహం వల్ల ఎందెందు వెతికిన అందందు గలరు వారు పెద్దలు గౌరవనీయులు సిరికొండ మత్స్యన చరణ గారు. చాలా అష్టకష్టాలతో ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని అష్ట దిక్పాలకులని దిగ్బంధం చేసి, మరి చక్కటి చతురతతో వారి ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని చూపించి సభని సక్రమైన మార్గంలో ఈ రాష్ట్రానికి వచ్చిన కొత్తలో, తెలంగాణ తెచ్చుకున్న కొత్తలో ఏర్పడినటువంటి అసెంబ్లీ ఒక ఉన్నతమైన విధి విధానమే కాకుండా ఒక చక్కటి హుందాతనాన్ని తెచ్చినటువంటి సిరికొండ మధుసూదనాచారి గారిని మరొకసారి మనం గౌరవిస్తూ, మరి ఇకపోతే అనివార్య కారణం గెలుపోవటంలోని జీవితంలో సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కువ సమయం అసెంబ్లీకి ఇవ్వడం, ఇతరత్ర కార్యక్రమం ఉండడం మూలన కాన్స్టిట్యున్సీలో తక్కువ మెజార్టీతో వారు ఓటమి పాలైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దగ్గరుండి మధుసూదనాచారి గారు మీకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదు, మీరు ఉండాల్సిందే ఏదో ఒక చట్టసభలో అని చెప్పేసి వారిని మళ్ళీ ఎమ్మెల్సీగా వారిని
ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి మన అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరొకసారన్నా మీ ఆశీస్సులు ఎప్పుడు ఎలవేళ ఇక్కడ ఉండాలి. ఎట్లయితే ఒక ఇండస్ట్రీకి మరి ఆనాడు 4 పిల్లర్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు ఎట్లయితే 4 పిల్లర్లో ఉండి ఇండస్ట్రీని నడిపినారు. మరి ఇరందే రామకృష్ణ గారు కానీ, మరి పద్మారావు గారి అన్న కానీ, మరి మా లాల్ బహదూర్ శాస్త్రి, వాళ్ళకు అమల గారు, అందరు తోడ్పడుతున్నటువంటి సమూహం సమైక్యత ఏదైతే ఉందో మీరంతా ఇదే విధంగా ఒక ఆవుల మందలా, ఒక కట్టెల మోపులా చక్కగా సమూహంగా సమైక్యంగా కలిసిమెలిసి ఉండి శోభన్ బాబు గారు ఇంకా 100 శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి, పుట్టినరోజు జరుపుకోవాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతూ, శోభన్ బాబు గారిది ఎక్కడో దగ్గర నేను విన్నట్టున్నా, చాలామంది మురళీమోహన్ గారు మాకు మంచి మిత్రుడు, ఆయన చెప్తుండే అక్కడక్కడ, ఏందన్నా నీ రహస్యము, అసలు నువ్వు రియల్ ఎస్టేట్ రావడానికి గల కారణం ఏందని ఒకసారి చర్చిస్తే, నాకు శోభన్ బాబు గారు చెప్పిండు, సురేందర్ రెడ్డి ఇది ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అన్నాడు. నేను కూడా 3 సినిమాలు తీసిన, నేను కూడా కొన్ని నటించిన, ఇది అట్లా ఫ్రెండ్లీగా పోయినప్పుడు నటించేస్తాం ఏదో టైం దొరికినప్పుడు. అయితే నేను మాట్లాడిన అతనితో, మురళీమోహన్ తర్వాత చంద్రమోహన్ గారు కూడా ఇదే అన్నారు, నాకు చంద్రమోహన్ స్ఫూర్తి అన్నాడు. ఏ చిన్న 50,000 వచ్చినా, 1,00,000 వచ్చినా ఊర్లో పోయినా సరే 1 ఎకరా పొలం కొంటాడన్నా. చంద్రమోహన్ స్టిల్ యాజ్ అండ్ టుడే. అదేవిధంగా మురళీమోహన్ గారు కూడా జేబీఆర్ లాంటి సంస్థలు ఎస్టాబ్లిష్ చేసి ఎట్లా సాధ్యమైందంటే వారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మా మామగారు ఒకటి వెంకటరెడ్డి గారు లాస్ట్ సువాసి హీరోయిన్కి ఏదో ఒక సినిమా తీసింది, అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఏదో తండ్రి పాత్ర కోసం అడిగితే నేను చెయ్యనని చెప్పాను. నేను ప్రత్యక్ష సాక్షిని. ఏమంటాడంటే, నన్ను ఒక అందాల నటునిగా చూసినటువంటి ఈ ఆంధ్రప్రదేశే కాదు యావత్ ప్రపంచంలో శోభన్ బాబు కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నేను ఈ అందమైన మేకప్ను వదిలించుకొని నేను బయటకు వస్తే చూసి తట్టుకోలేరు ఇక మా సోదరిమణి లాంటి వాళ్ళని చెప్పేసి ఆయన ఉద్ఘాటించినటువంటి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా నిజంగా హృదయంలో తాకుతుంటాయి. అంటే అందాలన్నట్టు ఒక కోడెనాగు పగ 12 ఏళ్ళు అది ఇప్పటికీ నా గుండెలో మోగుతుంటుంది. సార్ను కొడదామరా అన్న తుంటుండే అప్పుడు చిన్న ఉన్నప్పుడు. కోడెనాగు పగ 12 ఏళ్ళ ఈ జీవన తరంగాలలో చక్కటి జీవనం చూసే సినిమాలో ఈ కోడెనాగు సినిమాలో ఉన్నటువంటి కోడెనాగు పగ 12 ఏళ్ళు ఏదైతే అట్లాంటి పాటలు హృదయంలో ఇంకా కూడా నిలిచిపోయినటువంటి సందర్భం. వారి సందర్భంగా గుర్తు చేయించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆర్గనైజర్స్ ఇంకెవరైనా పేరు చెప్పకపోయి ఉంటే అన్యదా భావించకుండా మీతో మేమున్నాం. మీరు ఏదైనా కార్యక్రమం చేస్తే కూడా రామకృష్ణ గారు, పద్మరావు గారు, మా బాయ్సాబ్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి, రాకేష్ గారు ఏదైనా కార్యక్రమం చేస్తే తప్ప కూడా మన దైవాక్షరణ మేము ఉంటాం. మసూరన్న కూడా చాలా విషయాలు చెప్పిండు. వారి యవ్వనంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా వారు చెప్పడం జరిగింది. ఇంకా కాలాతీతమైంది. పత్రికా మిత్రులారా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, ఫోటోగ్రాఫర్లకు, సన్మాన గ్రహీతలకు, గత 86 సంవత్సరాలు ఈ సంస్థ వెన్నట్టి ఉన్నటువంటి శృతిలయ అభిమానులకు మీ అందరికీ మరొకసారి చేతులెత్తి పేరున నమస్కరిస్తూ సెలవుకుంటున్నాం. జై శోభన్ బాబు. గౌరవనీయులు సురేందర్ రెడ్డి గారు సుదీర్ఘ ఉపన్యాసము, హృదయస్ఫూరకమైన ఉపన్యాసం చెప్పాడు. వారిని ఒకసారి చెప్పడం ద్వారా అభినందన తెలియజేస్తూ, కార్యక్రమ చైర్మన్ శోభన్ బాబు సేవా సమితి అని ఒక విలక్షణ సంస్థ ప్రారంభం చేసి ఆయన నాయకత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు శ్రీకాంత్ గౌరవ పెద్దలు రామకృష్ణ గారి ప్రసంగం. ఈరోజు త్యాగరాజ గణసభలో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నటువంటి శృతిలయ సంస్థకు ప్రత్యేకంగా శుభాభినందనలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి దైవజ్ఞ సింహ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మధుసూదనాచారి అన్నగారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ తొలి సభాపతిగా ఆయన హోదాలో అక్కడ ఉండడము, శాసనసభ స్పీకర్గా, అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత పెద్ద ఎత్తున సింహాసనంలో కూర్చుంటాడో రాజులాగా, శాసనసభలకు రాజులాగా కూర్చున్న మన మధుసూదనాచార్య పక్కన నేను కూర్చోవడం ఈరోజు నాకు ఎంతో అదృష్టాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి రావడం మా శోభన్ సేవా సమితిలో ప్రత్యేకంగా ఆయనకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అయితే అన్నగారు మన కేసీఆర్ గారి వెంట ఎక్కువ టైం ఆయన కేటాయించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు.
అన్న లాంటి వ్యక్తి మనకు ముఖ్య అతిథి రావడం మన అందరికి ఎంతో సంతోషదాయకము. చాలా థ్యాంక్స్ అన్న, మా సురేష్ అన్న, చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మనకు అతిథిగా వచ్చినటువంటి సురేందర్ రెడ్డి అన్నకు మరియు ఈయన రాకేష్ గారికి, మన కుసుమభోగరాజు గారికి, నాతో పాటు మన తెలంగాణ శోభన్ సేవా సమితి అధ్యక్షులు పద్మారావు అన్న గారికి, మరియు నాతోటి జనరల్ సెక్రటరీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి, శోభన్ సేవా సమితి కమిటీ నరసింహరావు, మరియు రమణ, రవిచారి, గంగాధర్, జి శ్రీనివాసు, అశోక్, రామ్మోహన్ గౌడ్, మరియు ప్రేమలత, వరలక్ష్మి, ఇట్లా ఎంతోమంది మన వాళ్ళు అభిమానులు ఇక్కడ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. లైవ్లో కూడా వరల్డ్ వైడ్గా శోభన్ సేవా సమితి అభిమానులు వీక్షిస్తూ నాకు ఫోన్లలో చాలా చక్కగా చేస్తున్నారని అభినందనలు వాట్సాప్లో తెలియజేస్తున్నారు. వీక్షిస్తున్న వాళ్ళ మన అన్నగారి అభిమానులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన ఆమని మేడం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత. ఎందుకంటే జనవరిలో ఎలాగైనా ప్రోగ్రామ్ చేయాలి అన్నయ్య తమ్ముడు అని చెప్పి ఆమె ఈరోజు ఏర్పాటు చేయడం ఆమెకు చాలా మా శోభన్ సేవా సమితి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మేము రవీంద్ర భారతిలో 19 తారీఖు నాడు భారీ అంటే అతి భారీ ఎత్తున చేయాల్సి ఉండే. కాకపోతే ఈ కోవిడ్ నుంచి రవీంద్ర భారతి క్లోజ్ చేయడం వల్ల ప్రస్తుతానికి ఆ కార్యక్రమం వాయిదా పడ్డది. త్వరలోనే రవీంద్ర భారతి మనకు అవకాశం కల్పించినప్పుడే భారీ ఎత్తున శోభన్ సేవా సమితి అవార్డు ఫంక్షన్, వెండి కిరీటము పెట్టి, తెలుసు మీకు అందరు కూడా, చాలా సిల్వర్ క్రౌన్ అవార్డు ఫంక్షన్స్ పెద్దవాళ్ళకే, ప్రముఖ నటీనటులకు, డైరెక్టర్లకు, మన పెద్దవాళ్ళు, మన మధుసూదన్ లాంటి అన్నలు ముఖ్య అతిథులుగా తీసుకొని వాళ్ళకు పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. అది రవీంద్ర భారతి మనకు అనుమతి లభించగానే మీ అందరికీ తెలియజేస్తాము. ఇంకా ఈ 86వ జన్మదిన వేడుకలు మనము తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్గా కూడా జనవరి 14 నాడు పెద్ద ఎత్తున జరిగాయి. అది ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకున్నాము. మేము అభిమానులంతా వరల్డ్ వైడ్గా, మన ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, వరల్డ్ వైడ్గా జరుపుకున్నాం. మరియు ఈ శోభన్ సేవా సమితి చైర్మన్గా నేను 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా నాకు సహకరించినటువంటి ముఖ్యంగా మన పద్మారావుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అన్న పద్మారావు గారు ఈ బాధ్యతల్లో మనల్ని కూర్చోబెట్టిన వ్యక్తి కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరియు సహకరించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి, నాతోటి తెలంగాణ శోభన్ సేవా సమితి కమిటీ మెంబర్లకు మరియు అభిమానులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా శోభన్ బాబు గారి గురించి ఒక 2 మాటలు మీకు చెప్పాల్సిన సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నాను. అన్న మా అభిమానులకే కాదు, ప్రతి ఒక్కరికి ఆదర్శమైనటువంటి వ్యక్తి. మన వాళ్ళు పెద్దలు చెప్పినట్టుగానే ఎంతోమంది ఈరోజు డైరెక్టర్లు, నిర్మాతలు, ఆర్టిస్టులకు షూటింగ్ల ఖాళీ సమయంలో చెప్పేవాడు, మీరు కొద్దిగా ఇట్లా సేవింగ్ చేసుకోవడని. ఈరోజు చాలా మంది ప్రోగ్రాంలలో అవార్డు ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్తున్నారు, మీ హీరో చెప్పాడయ్యా, ఆ రోజు కాంప్లెక్స్లో అక్కడ ఉన్న స్థలం కూడా ఇప్పుడు కాంప్లెక్స్ కట్టుకున్నా, నాకు సినిమాలు లేకున్నా అవి నెలకు 2 లక్షలు వచ్చి పడుతున్నాయి, నాకు టెన్షన్ లేదని కోనరామరెడ్డి గారు, ఇట్లా ఎంతోమంది డైరెక్టర్లు, కోడి రామకృష్ణ గారు కూడా చెప్తే ఆయన భార్య సలహా పాటించు అని కోడి రామకృష్ణ గారు చెప్పాడంట. ఆయన భార్య సలహా పాటించి డెవలప్ అయిన కోనరామరెడ్డి గారు కూడా, ఇట్లా నరసింహారావు, రాసి మూవీస్, ఇట్లా ఎంతోమంది ప్రొడ్యూసర్లకు, ఆర్టిస్టులకు, మన మురళీమోహన్ గురించి అయితే వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్లు కానీ, మా అభిమానులు కూడా మేము ఆయన సలహాలు పాటించే ఈరోజు ఒక అభిమాని ఒక్కొక్క రేంజ్లో ఉన్నారు, మామూలుగా లేరు. మా అభిమానులలో కూడా మా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు ఒక పెద్ద నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, మామూలు పొజిషన్ లేరు. అంటే ఎందుకంటే ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు అటువంటివి. అందు గురించి ఆయన అంటే ప్రతి ఒక్కరికి అభిమానం, ఇండస్ట్రీ కానీ, అభిమానులు కానీ, రిలేషన్లు, ఫ్రెండ్స్ కానీ, ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఆయన సలహాలు, సూచనలు పాటించిన వాళ్ళు, డెవలప్ అని వాళ్ళంటూ ఎవరు లేరు. ఆయన నటించిన మాకు కూడా ఆయన తప్ప ఇంకో హీరో సినిమాలు నేను 11 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను అభిమాని. ఇప్పుడు నాకు ఏజ్ 55 ఇయర్స్. అయితే ఈ చిన్నప్పుడు నేను ఏం చేస్తుండే క్యాలెండర్ శోభన్ బాబు శ్రీదేవి అభిమాని. నేను శోభన్ బాబు శ్రీదేవి సినిమాలే చూస్తుంటే, శ్రీదేవి ఇంకో హీరోతో నటిస్తుంటే చూస్తుండే కానీ నేను ఆ సినిమా పోకుంటే నాకు నచ్చదు. అట్లా ఇంకో హీరోతో నటిస్తే, ఎన్టీఆర్తో నటించిన పోకుంటే, కృష్ణతో నటించిన పోకుంటే ఆ సినిమాకు ఓన్లీ శోభన్ బాబు శ్రీదేవి నటించిన సినిమాలు ఎక్కువసార్లు చూస్తుంటే నాకు శ్రీదేవి అంటే ఇష్టం. అందుకే నా బ్యాడ్లకి ఏంటంటే 2008లో శోభన్ బాబుని కోల్పోయినా, 2018లో శ్రీదేవిని కోల్పోయినా. అయితే 8 అనేది నాకు నచ్చలేదు, ఎందుకంటే మా నాన్న చనిపోయింది 78, మా మిస్సెస్ వాళ్ళ నాయన చనిపోయింది 88, మా శోభన్ బాబు గారు చనిపోయింది 2008, మా శ్రీదేవి చచ్చిపోయింది 2018. అంటే 8 అనేది నాకు కలిసి రాలేదు. ఆ ఇయర్ నాకు ప్రాణమైన వాళ్ళు దూరమైనటువంటి ఇయర్ అండి 8 అనేది లాస్ట్. అందుకని అది చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు. మా ఇంట్లో పెద్ద మట్టీలు ఉండేది, ఒక రూమ్ మొత్తం శోభన్ బాబు శ్రీదేవి మొత్తం క్యాలెండర్ నల్ల సీలలతో పేపర్ మడిసి కొట్టి చుట్టూ రూమ్ మొత్తం పెట్టి ఉంటుంది. మా అన్న డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, మా నాయన డాక్టర్, మా నాన్న తర్వాత మా ఆయన డాక్టర్. నేనేమో కాలేజ్ చదువుతుండే ఫస్ట్ ఇయర్, అట్లా ఇంటర్ అవుట్ వేరే ఊర్లో. వచ్చిన పేషెంట్లలో మా ఆయన అడిగేది, ఏందా అన్ని శోభన్ బాబు శ్రీదేవి పెట్టి ఫోటోలు, నీ శోభన్ బాబు అభిమాని అంటే, లేదయా మా తమ్ముడు అభిమాని అని. మా ఆయన కూడా విసుకోకుండా వచ్చిన వాళ్ళకు, మా తమ్ముడు వాడిని ఇంట్రెస్టింగ్, మన ఏమంటాం,
రూమ్ మొత్తం సీరియల్గా జ్యోతిచిత్ర, శివరంజని, క్యాలెండర్ కూడా వచ్చేది శోభన్ బాబు శ్రీదేవి. ఓన్లీ శోభన్ బాబు శ్రీదేవి, వేరే హీరోయిన్ కూడా లేదు, వేరే హీరో లేదు. వాళ్ళిద్దరివే క్యాలెండర్ చుట్టూ రూమ్ మొత్తం నల్ల సీలతో మడత పెట్టి పేపర్ కొట్టేవాడిని, పైన కింద 2 పైన 1. అందరూ ఎవరు వచ్చినా ఏంది శోభన్ బాబు మా ఆయనని అడిగితే కాదు మా తమ్ముడు అట్లా అనేటోడు. మా ఆయన కూడా చాలా నాకు అంటే కోఆపరేషన్ చేసేవాడు. అట్లా మా ఆయన కూడా డాక్టర్ అన్నట్లు ఊర్లో. అట్లా ఎంతోమంది ఇట్లా మా అభిమానులు అంతా చిన్నప్పటి నుంచి ఇంకో లైఫ్ టైం ఒకటే, మళ్ళీ ఇంకో హీరో నచ్చేది లేదు, ఒక హీరోయిన్ నచ్చేది లేదు. అట్లా మేము ముందుకెళ్తూ వస్తున్నాము. మన సురేంద్రన్ అన్నట్లు 100 జయంతులు చేసే అవకాశం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి వాళ్ళు చేస్తూ వేదిక మీద వాళ్ళ పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చైర్మన్గా తన అభిమానాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించినటువంటి చిరంజీవి రామకృష్ణ అభినందిస్తూ, కార్యక్రమంలో మా కుసుమభోగరాజు గారు చాలా సహృదయులు. హాస్పిటల్లో ₹1,00,000 బిల్లు అయితే కన్సెషన్ గురించి చైర్మన్ తెరిపోయినట, వాడు ₹200 ఇస్తానరట. ₹1,00,000 బిల్లు అయితే 99,000 అంత ఇచ్చి 200కి సంతోషం, ఎందుకు ఆటో ఛార్జ్ అని వస్తాను. అంత సహృదయుడు మా కుసుమభోగరాజు. మంచి వక్త కానీ తర్వాత మంచి పాటలు ఉన్నాయి కాబట్టి క్లుప్త సుందరంగా తన హృదయాన్ని ఆవిష్కరించాల్సిందిగా పెద్దలు కుసుమభోగరాజు అని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి తెలంగాణ తొలి సభాపతి మధుసూదనాచార్య గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు దైవజ్ఞ శర్మ గారు, మరో అతిథి జిట్టా సురేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని శృతులే ఆర్ట్స్ అకాడమీ ద్వారా గత సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ఇన్ని కష్టాల్లో కూడా కరోనా మరి ప్రేక్షక దేవుళ్ళు రావడం ఒక ఎత్తు, మరి ఇంత కల్చరల్ లైవ్ టీవీ ద్వారా ఎందరో అభిమానులు మరి ఆనందిస్తున్నారనే దానికి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు పద్మారావు అన్న గారు, చైర్మన్ గారు రామకృష్ణ గారు, సెక్రటరీ జనరల్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, వారిని గత సంవత్సరాలుగా చూస్తున్నాను. వేదిక ముందు కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. మరి ఇంతమంది అభిమానుల్ని ఆనందింపజేయడానికి కళాకారులు మరి గాయకుల బ్రహ్మాండమైన పాటలతో చాలా ఆనందింపజేశారు. అదేవిధంగా ఆర్కెస్ట్రా వారు చక్కటి వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, మరి విశిష్టతను తెలియజేయడం మనందరం ఆనందించాం. దీనికి అంతటికీ మూల కారణం, ఇంత కష్టాల్లో కూడా ఆమనక్క ఈ ప్రోగ్రాం చేయడం ఒక ఎత్తు అయితే, ముఖ్య అతిథిగా మధుసూదనాచారి గారు రావడం కూడా చాలా గొప్ప విశేషంగా నేను తెలియజేస్తున్నాను. ఎంచేతంటే ఇవాళ చాలామంది చాలా రకరకాలుగా అసలు మన ఇంట్లోంచి మనం బయటికి వెళ్ళడం కష్టమైనటువంటి పరిమితులు ఉన్న ఈ రోజుల్లో చాలా కష్టాల్లో ఉన్నాం. కానీ శోభన్ బాబు గారు గొప్ప విశిష్టత, మరి టైం లేదు, దైవజ్ఞ శర్మ గారు అన్నట్టు మాటలు చెప్పాలంటే చాలా ఉంటాయి. కానీ ఇంత గొప్ప అవకాశం శోభన్ బాబు గారి జన్మదినాన్ని శృతులే ఆర్ట్స్ అకాడమీ ఇన్ని కష్టాల్లో కూడా చేయగలిగిందని వెనకాల ఎన్నో ఉన్నాయి. దాన్ని తొలి సభాపతి గారు గమనించి ఇక్కడ నుండే మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలో కార్యక్రమానికి అక్క నాంది పలుకుతారనేది నిజం, నగ్గన సత్యం. అది వాస్తవాన్ని వారు వాస్తవంగా తెలియజేశారు. కానీ ఆవిడ కష్టాలు ఉన్నప్పటికీ కూడా పాట అంటే ఇష్టంతో, మరి డబ్బు ఉన్నా లేకున్నా, స్పాన్సర్ ఉన్నా లేకున్నా, అవసరమైతే మరి ఆవిడ గతంలో ఒక ఉద్యోగం ఉన్నప్పుడు ఆ శాలరీతో ఖర్చు పెట్టేవారు. ఈ మధ్య గోల్డ్ కూడా తాకాటు పెట్టి కార్యక్రమాలు చేసిన సన్నివేశాలు నేను చూశాను. అది నేనే తీసుకొచ్చి వాళ్ళు అందజేశాను ఆవిడ. అటువంటి చక్కటి మంచి మనసున్న గాయని ఆమనక్క నాకు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పరిచయం చేయడం, ఆ పరిచయం కావడం కారణం సోషల్ యాక్టివిస్ట్గా కొన్ని సోషల్ కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణం పరిచయమైనటువంటి అక్క, వారికి కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేస్తాను. మంచి పాటలు వినే సమయం ఆసన్నమైంది. పెద్దలు కుసుమభోగరాజు గారు మంచి మనసున్న మనిషి, డబ్బున్నవాడు కాదు కానీ మనసున్నవాడు. ఆ రకంగా మనసున్నటువంటి కుసుమభోగరాజుని అభినందిస్తూ గౌరవ పెద్దలు పద్మారావు గారి యొక్క మాట్లాడతా ముగింపు కార్యక్రమం ఉంది సార్.
ఒకటి చెప్పాలి సార్, ప్రతి సంవత్సరము పాటల తర్వాత ఉంది. ప్రతి సంవత్సరము మనం తార్నాకలో ఈ జన్మదిన వేడుకలు జరుపుతామన్నా. ప్రతి సంవత్సరం తార్నాకలు జరుపుతామన్నా. ఫస్ట్ మేము జరిపినప్పుడు బేతి సుభాష్ రెడ్డి భార్య బేతి సుబ్బారెడ్డి వచ్చిండన్న, వాళ్ళ భార్య కార్పొరేటర్ అయింది. తర్వాత సుభాష్ రెడ్డి వచ్చిండ, ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. హలో. తర్వాత మోతే శోభన్ రెడ్డి గారు వచ్చిరన్న తార్నాక నుంచి, ఆయన శోభన్ బాబు ఫేవరెటే. అది రెడ్డి ఉంది కాబట్టి రెడ్డి వచ్చింది పద్మారావు నాకు, నేను మా అమ్మ పెట్టింది శోభన్ బాబు అనే. ఆయన వచ్చిండు, వాళ్ళ భార్య కార్పొరేటర్ అయింది. కార్పొరేటర్ అయినాక డిప్యూటీ మేయర్ ఎప్పుడైంది. మన ప్రోగ్రాం అయినాక అన్న ఒక మాట అన్నాడు, మోతే శోభన్ రెడ్డి అన్న, మేయర్కే ప్రయత్నం ఉందయ్యా, మనకు మంచి పేరు ఉందని అన్న. అన్న మేయర్ అన్నారా అని, డిప్యూటీ మేయర్ అయినారా అని. మా అన్న చూస్తాడన్న మీరికెళ్ళాను అన్న, కనీసం డిప్యూటీ మేయర్ అన్న వచ్చింది అన్నమ్మ. మా అన్నగారి ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళకు మంచి జరిగింది కానీ చెడు జరగలేదు. అది చెప్పాలని చెప్తున్నాను. కాబట్టి మాకు కూడా ఏమైనా పోస్ట్ రావచ్చు. తర్వాత గౌరవ పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి మాన్యులు, రసహృదయులు, మా చిరంజీవి ఆమెని ఒక ఆశాభావం ఉన్నటువంటి వ్యక్తి. ఆమెలో అందరికీ మంచి జరగాలి, జగత్ కళ్యాణం జరగాలని అపేక్షించేటువంటి సౌజన్యమూర్తి మా ఆమెని పెద్దలు సిరికొండ వారిని సొంత అన్న కంటే ఎక్కువ భావిస్తుంది. కాబట్టి సంధి కాలంలో మనం వేరే రూపంలో చూస్తాం. అది శోభన్ బాబు మహిమ. ఇప్పుడు చక్కని పాట జీవన తరంగాలు ఈ చిత్రం నుంచి